మీ ఆత్మ సహాయం మాకు కావాలి తండ్రి. మీరు మాతో సూటిగా మాట్లాడండి ప్రభువా. నీ సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్నామయ్యా. నీ సన్నిధిని అనుభవించడానికి ఇష్టపడుతున్నాము. ఈ రాత్రి మా అందరితో మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రము నాయన. తండ్రి మీకు వందనాలు. హల్లెలూయా. ఈ లోకములో ఎన్నో శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు ఆయన కృప మనల్ని విడవలేదు. ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం ఎంత గొప్పదంటే, ఆయన సన్నిధిని ప్రేమించిన భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మందిరములో ఉండడానికి, ఆయన మందిరములో ధ్యానించడానికి ఇష్టపడే భక్తులు అనేకులు మనం పరిశుద్ధ లేఖనాల్లో చూడవచ్చు. ఈ రాత్రి ప్రభు సన్నిధానంలోకి వచ్చిన మనము కూడా ఆయన సన్నిధిని ప్రేమించే వారముగా, ఆయన సన్నిధిని అనుభవించే వారముగా ఉందము గాక. ఈ పాట పాడుతూ ప్రభువును గణపరుద్దాం. దయచేసి నాతో కలిసి అందరం పాడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. యేసయ్య నామమునకే స్తుతి కలుగును గాక. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా.
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరం కలిసి నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా 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 నే బ్రతుకాలేనయ్యా. యేసయ్యా, నీ సన్నిధి మాతో ఉంటే చాలయ్యా. ఈ లోకంలో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులున్నా మేము మాత్రం నిన్ను విడిచిపెట్టమేసయ్యా. నీ సన్నిధిని హత్తుకొని ఉంటామయ్యా. నీ సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్నామయ్యా. నీ ఆలయములో నిన్ను గూర్చి ధ్యానించడానికి ఇష్టపడుతున్నాము నాయన. మాతో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా, గూఢమైన ప్రతి అంశమును మీరు మాతో మాట్లాడండి అయ్యా. మరుగైన సంగతులను మాకు తెలియజేయండి పరిశుద్ధాత్మదేవా. ఈ లోకములో జ్యోతుల వల్ల మేము వెలుగుటకు నీ ఆత్మ సహాయం మాకు కావాలయ్యా. అయ్యా, నీ వాక్కులు మాకు కావాలయ్యా, నీ వాక్కులు మాకు కావాలయ్యా. మమ్మల్ని పాపములో పడకుండా కాపాడుతున్నది నీ వాక్యమే కదా తండ్రి. మా పాదములకు దీపముగా, మా త్రోవలకు వెలుగుగా ఉన్నది నీ వాక్యము కదా తండ్రి. ఈ రాత్రి నీ వాక్కుల చేత మాతో మాట్లాడండి అయ్యా. దైవజనుల హృదయములో ఉంచినటువంటి ప్రతి మాటను మేము వినుటకు సిద్ధపడుతూ ఉన్నాము నాయన. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు మా అందరికీ ఈ క్షణమే కలుగునుగాక. యేసు నామములు కలుగునుగాక. వాక్యానికి అడ్డుపడుతున్న ప్రతి చీకటి యేసు నామములు తొలగిపోవునుగాక. మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. మా అందరితో మీరు మాట్లాడండి. నాతో మాట్లాడండి అయ్యా. అందరం చెప్దామా? నాతో మాట్లాడు యేసయ్యా, నాతో మాట్లాడు యేసయ్యా, నాతో మాట్లాడు యేసయ్యా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మిక్కిలి ప్రేమ కనికరము కలిగిన తండ్రి, మరొక సాయంకాల సమయమును మా జీవితాల్లో ఇచ్చి నిన్ను గూర్చినటువంటి మాటలను ధ్యానించుటకు, మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ కార్యములు అని పిలువబడుతున్న అపోస్తలుల కార్యములు ధ్యానించబోతుండగా మా అందరితో మీరు మాట్లాడండి. ఆత్మదేవా, ఆనాడు అపోస్తలుల ద్వారా ఏ రీతిగా అయితే పరిచర్యను జరిగించావో, ఈ కడవరి దినములలో ఈ వాక్కులు వింటున్నప్పుడు మేము కూడా అటువంటి వైరాగ్యములోనికి నడిపించబడ్డానికి, అటువంటి అభిషేకములోనికి నడిపించబడ్డానికి ఈ రాత్రి మీరు మాకు సహాయము చేయమని, సువార్త కొరకు అనేకమైన ద్వారములు తెరవజేయమని, ఇక్కడ నిలిచిన ప్రతి ఒక్కరితో నాయన మీ పని జరిగించి మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకొనుమని, దైవజనులకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, వారికి ఇచ్చిన క్షేమమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మమ్మల్ని నాయన నీ సన్నిధిలో ఉంచుతున్నందుకు మిమ్మల్ని మహిమపరుస్తూ, నీ వాక్కుల కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా మీరే మా అందరితో మాట్లాడుమని నజరేయుడైన యేసయ్య నామములో అతి వినయముతో ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఒక పాటలో పల్లవి చరణం పాడుకుందాం. ఆలోపు ఆనంద కీర్తనలు పాటల పుస్తకంలో నుంచి దీనుడా జయుడా ఆదరణ కిరణమా అనే పాట పాడదాం. పల్లవి చరణం మాత్రం పాడి ప్రభువును మహింపరుద్దాం. హల్లెలూయా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా
పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా, దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా, జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా, జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా, అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే, స్వరార్చన చేసేదనీకే నా స్తుతురర్పించెదనీకే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మీ సెల్ ఫోన్స్ అన్ని మరొకసారి చెక్ చేసుకోండి, మ్యూట్లో పెట్టండి. ఎవరి ఫోన్స్ కూడా మోగకుండా చూసుకోండి. మనమందరం శ్రద్ధగా దేవుని వాక్కులను విందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యథావిధిగా మనం కుడి చేతిలోనికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంను తీసుకుందాం. అపోస్తుల కార్యములను ధ్యానించబోతున్నాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడనే, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడనే, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మన అందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గడిచిన దినములన్నీ కాచి కాపాడి మీ బంగారు పాదం చెంత పరిశుద్ధ బైబిల్ స్టడీని జరిగిస్తూ అద్భుతమైన పుస్తకములను, సువార్త పుస్తకములను ధ్యానించి ఈ దినమున మేము అపోస్తుల కార్యములను ఆరంభించబోతుండగా పరమ తండ్రి, మీ బిడ్డలమైన మాతో మీరే నేరుగా మాట్లాడండి. కన్న తండ్రి ప్రేమను మీలోను, కన్న తల్లి ప్రేమను యేసయ్యలో మా కొరకే దిగివచ్చి రక్షణను అనుగ్రహించిన యేసయ్య, మీరు బోధించిన మాటలను మరలా ప్రకటించడం కొరకు ఏర్పరిచినటువంటి అపోస్తుల కార్యములను మేము ధ్యానించబోతున్నాం. ఆత్మదేవ, అలనాడు జరిగించిన కార్యములు ఈనాడు కూడా మాతో జరిగించాలని ఆశతో ఉన్నాం. ఈ నీ బిడ్డలమైన మాతో, ఆన్లైన్లో చూస్తున్న వీక్షకులతో మీరే మాట్లాడి మమ్మలను సరిచేసి నిలబెట్టి అలనాడు జరిగించిన అపోస్తుల కార్యములు మా ద్వారా జరిగించబడాలి. పరుటకు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, ఆత్మకార్యములు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలను మనం ధ్యానించాం. ఈనాడు ఆ సువార్తల యొక్క
దేవుని ఏర్పాటును అనుసరించి దేవదేవుని యొక్క పలుకులను విశ్వాసముతో అంగీకరించినటువంటి జనాంగము అలనాడు జరిగించిన కార్యములను ఈనాడు మనం ధ్యానించబోతున్నాం. అపోస్తుల కార్యములు అనగా ప్రభువు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత ఆ మాటలను విశ్వసించి కొనసాగించినటువంటి కార్యములు. నాకొక ఆశ్చర్యకరమైన విషయాలు ఏమిటనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఈ అపోస్తుల కార్యములు ధ్యానించుట అనేది నాకెంతో దీవెనకరం అనుకుంటున్నాను. మీకంటే ముందుగా మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు సృష్టి ఆరంభము నుండి 2500 సంవత్సరాల వరకు సర్వమానవాళికి అనగా మనలాంటి వారికి ఏ కట్టడలు విధులు ఏవీ లేవు. మరలా చెప్తున్నాను, సృష్టి ఆరంభము నుండి ఆదాము అవ్వల నుండి 2500 ఇయర్స్ వరకు కట్టడలు లేవు, విధులు లేవు, ఆజ్ఞలు లేవు, ఏవీ లేవు. కేవలము మనస్సాక్షిని అనుసరించి జీవించారు వాళ్ళు. మనకు అద్భుతమైనటువంటి నేచర్ తండ్రి ఇచ్చింది ఏమిటనగా మనస్సాక్షి, కన్సైన్స్ అంటారు ఇంగ్లీష్లో. మనలో అందరిలో కూడా మనస్సాక్షి ఉన్నది. ఈ మనస్సాక్షి తప్పును తప్పని ఒప్పని ఒప్పని చెప్పగలిగే స్థితిని కూడా తండ్రి ఏర్పాటు చేశాడు. ఇది ఎంతకాలం పనిచేసిందండి? 2500 ఇయర్స్. దాన్ని మనస్సాక్షి కాలము అన్నారు. అంతకు మించినటువంటి ఎటువంటి అంశాలు లేవు. ఆ తర్వాత దేవుడు ఒక వ్యక్తి అబ్రహాము, అంతకంటే ముందు అనేకుల్ని పిలిచి ఉంటాడు, కానీ ఎవరు కూడా బేఖాతరు చేశారు, పట్టించుకోలేదు. కానీ అబ్రహాము పట్టించుకొని తండ్రి మాటలను విని విశ్వాసముంచి యెహోవా తండ్రిని దేవునిగా అంగీకరించి పెదనరామ నుండి పాలు తేనెల్లో ప్రవహించు కనాను దేశంలోకి వచ్చాడు. ఆయన జనాంగమే, ఆయన సంతానమే ఈనాడు ఇజ్రాయెల్ దేశము. ఆ రోజులలో, ఎందుకంటే ఎక్కువగా నేను చెప్పను, మీకు తెలుసు కనుక, సంతానము లేనటువంటి అబ్రహాము శారాలకు ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె సంతానాన్ని ఇచ్చాడు. వారు దాదాపుగా 40 lakhs ఆఫ్ పీపుల్ అని చెప్పవచ్చు. 40 లక్షలు. ఈ 40 లక్షల తన ప్రజకు, తను నమ్మినటువంటి బిడ్డలకు ధర్మశాస్త్రం ఇచ్చాడు యేసయ్య, వాక్యమైన దేవుడు. రెండు 2500 సంవత్సరాలు ఇంచుమించు గడిచే నాటికి ప్రపంచమంతటా కోట్లైనటువంటి ప్రజలు ఉన్నారు. కోట్లైనటువంటి ప్రజలు ఉన్నారు. అందులో కేవలం 40 lakhs ఆఫ్ పీపుల్, 40 లక్షల వరకే యెహోవా దేవుని అంగీకరించి జీవించుతున్న వారికి మాత్రమే అనుగ్రహించబడిన ధర్మశాస్త్రము. దాని పేరే ధర్మశాస్త్రం.
ఆజ్ఞలు, కట్టడలు, విధులు అన్నీ ఉన్నాయి. ఇది 1500 సంవత్సరాల వరకు ఈ ధర్మశాస్త్ర కాలం అని చెప్పవచ్చు. ధర్మశాస్త్రమును పొందుకున్నారే కానీ వాటి భారమును, వాటిలో ఉన్న విశిష్టతను తెలుసుకోలేక నీరసపడిపోయారు 40 లక్షల ప్రజ. ఇక సర్వమానవాళి కోట్లాది కోట్లైనటువంటి ప్రజలకు అసలు ఏమీ తెలియదని చెప్పవచ్చు. విగ్రహారాధికులుగా జీవిస్తూ ఉన్నారు. అనేక దేవతలను ఏర్పాటు చేసుకున్నారు. వారి వారి విధములను బట్టి తోచిన విధముగా జీవించడం మొదలుపెట్టారు. అప్పటికి 4000 సంవత్సరాలు అయినాయి. 8000 అయిందండి, 4000 అయింది. 4000 సంవత్సరాలు అయ్యేసరికి దేవుని యొక్క ప్రణాళికలో దేవుడే దిగి వచ్చి ఈ ధర్మశాస్త్రమును, నీతి జీవితమును ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మన జీవిత విధానమును మార్చుకోవాలో తెలియచెప్పడానికే యేసుక్రీస్తు ప్రభువుల యొక్క నామమున దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే క్రీస్తు యేసు. క్రీస్తు యేసు ఆయన దిగి వచ్చి చెప్పిన సువార్తనే 4 సువార్తలలో మనం ధ్యానించాం, పాటలు పాడుకున్నాం. యేసయ్యను గురించి తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్నారు, తెలుసుకోలేని వాడు తెలుసుకోలేకపోయారు. ఆనాటి నుండి నేటి వరకు కూడా నానా విధాలుగా ఆలోచిస్తూనే ఉన్నారు తమ సొంత జ్ఞానముతో. ఏది ఏమైనప్పటికీ ఆయన దేవుని యొక్క ప్రతిరూపమని ఆది కాండము మొదలుపెట్టి మనకు అనుగ్రహించినటువంటి కానానికల్ బైబిల్, ఈ 66 బుక్స్ లో కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన విధమును గురించి వివరిస్తూనే ఉన్నది. ఇది ఉపోద్ఘాతం అని చెప్పవచ్చు. ఆ దివినేలు రాజు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాల ప్రకారంగా ట్రినిటీని ఇప్పుడు నేను ముట్టుకోను, కానీ దివినేలు రాజు భూమిపైకి మానవ శరీరాకారముగా వచ్చాడు. అందుచేత సర్వమానవాళి ఒకంత ఇబ్బంది పడ్డారు. మానవ రూపిగా కనపడినటువంటి ఆ అద్వితీయ దేవుని యొక్క ప్రతిరూపమును ఇన్సర్ట్ చేసుకోలేకపోయాం. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. మానవునిగా కనపడుతున్న ఇతడు దేవుడు ఎలా అవుతాడు? నో 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 అని ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎందుకో ఒకంత శంకగానే మిగిలిపోయింది. ఈనాటికి కూడా, ఈనాటికి కూడా దేవుడు ఏమిటి, మానవ రూపిగా వచ్చుటేమిటి అని ఇప్పటికీ మదన పడుతున్నారు. ఇవన్నీ నేను చెప్పడానికి సమయం చాలదు కనుక త్రిత్వంలో మనం ధ్యానించవలసిన అంశం అది. ఆయన వచ్చి చెప్పినది ఏమిటనగా, ఆ తండ్రి వచ్చి చెప్పినది ఏమిటనగా, మొట్టమొదటిగా మీరు మీ మనస్సాక్షిని అనుసరించి కూడా సరిగ్గా జీవించలేకపోయారు. ధర్మశాస్త్రముని అనుగ్రహించినప్పటికీ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించలేకపోయారు. ఇప్పుడు నేను చెప్పు మాటలను మీరు మనసును పెట్టుకొని ఈ విధంగా జీవించండి అని చెప్పిన 2 మాటలు ఏమిటనగా, మీ మనసును మార్చుకోండి. ఏమన్నా అండి? మనసును మార్చుకోండి, మారు మనసు పొందండి. మత్తయి సువార్తలో చెప్పింది అది.
మత్తయి సువార్త 4:17 యేసయ్య చెప్పింది ఏమిటంటే, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించినది. ద ఎసెన్స్ ఆఫ్ ది మాథ్యూస్ బుక్ లో ఉన్నది ఏంటంటే, మారు మనసు పొందండి. 28 అధ్యాయాలు కూడా అవే విషయాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మార్క్ చెప్పిన విషయాలు ఏమిటనగా, ఆత్మపూర్ణుడై యేసయ్య చెప్పింది అదే విషయమని మార్కు సువార్త 1:14 అవే మాటలు, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది ఈ సువార్తను నమ్ముడని. ఈ సువార్తను, ఏ సువార్తను? ఇది సువార్త. ఒకటే ఒక్క సువార్తనే మనకుంది ప్రపంచంలో, ఒకే ఒక్క సువార్త. అదేమిటంటే, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, ఈ సువార్తను నమ్మండి. మాథ్యూస్ మత్తయి అయిపోయింది, మార్కు కూడా 16 అధ్యాయాలు పోయి చెప్పాడు. ఆ తర్వాత లూకాలో కూడా యేసయ్య చెప్పిన విషయాలు వినూత్నంగా ఏమిటంటే, లూకా సువార్త 13:3 ఒకసారి చదవండి. 13:3. ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి మాట. జాగ్రత్తగా వినండి. మారు మనసు పొందకపోతే అందరూ అలాగే నశిస్తారు. ఏ విధంగా జీవించండి, ఎంత వైభవంగా జీవించండి, రాజులుగా జీవించండి, సెలబ్రిటీస్గా జీవించండి, బలవంతులై జీవించండి, ధనవంతులై జీవించండి, కావలసింది ఏమిటండి? మారు మనసు. ఈ రోజులలో చెప్పకుండా దాటవేస్తున్న విషయమే మారు మనస్సు. యేసయ్య పలికిన మాట అది. 5వ వచనంలో ఏముంది పాస్టర్ గారు? 5లో, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మళ్ళీ 4 నుంచి చదవండి. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇక్కడ చూసినట్లయితే సిలోయోము కోనేరు ఎంతమంది గుర్తుంది? దీన్ని కట్టింది ఎవరు? వెరీ గుడ్. దీనికి వచ్చిన కాలువ పేరేమిటి? ఒక కాలువను దభించాడు హిజ్కియా. ఆ కాలువకు ఒక పేరు పెట్టాడు. నేను చెప్పానో లేదో నాకైతే గుర్తులేదు, కానీ చెప్పానా చెప్పలేదా? ఆ కాలువ పేరు గీహోను కాలువ. గీహోను కాలువకు ఆనుకునే ఒక గోపురాన్ని కట్టారు వీళ్ళు, గుర్తుగా. ఆ గోపురము కూలి 18 మంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? కనుక వారందరూ పాపులని వీరు చెప్పుకుంటున్నారు యెరూషలేములో. ఈనాడు మనం కూడా చూసారా, 2020లో 2021లో కరోనా వైరస్ తోనో లేకపోతే ఆ పాండమిక్ స్టేట్ లో చనిపోయిన వాళ్ళందరూ పాపులు, మనం అందరం పరిశుద్ధులం అని చెప్పుకుంటున్నాం కదా. చెప్పుకుంటున్నారు నిజంగానే. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే, గోపురం కూలి చనిపోయిన 18 మంది పాపులను మీరు చెప్పుకుంటున్న వారలారా, అసలు మీరు కూడా మారు మనసు పొందకపోతే అలానే నశిస్తారని చెప్పాడు. కనుక ఇక్కడ తండ్రి ఖరాఖండిగా ఏమని చెప్తున్నాడంటే, వితౌట్ సాల్వేషన్. ఈ 4 సువార్తలను మనం అలవోగా చదువుతుంటాం. వితౌట్ సాల్వేషన్, అసలు నీ లైఫే లేదంటున్నాడు. రక్షణ లేకపోతే లైఫ్ లేదు.
మత్తయి చదవండి, మార్కు చదవండి, లూకా చదవండి, యోహాను చదవండి, 27 పుస్తకాలు కొత్త నిబంధన చదవండి. ప్రతి పుస్తకంలో పలికిన ఒకే ఒక్క మాట ఏమిటంటే అది రక్షణ, సాల్వేషన్. ఈనాడు ప్రపంచంలో పట్టించుకోనిది ఏంటంటే అదే రక్షణ. వీఆర్ బిజీ విత్ సమ్ అదర్ సబ్జెక్ట్స్ రాదర్ దాన్ సాల్వేషన్. అనేక విషయాలు మనం ధ్యానిస్తూ ఉంటాము, కానీ రక్షణ, మారు మనస్సు అనే సబ్జెక్ట్ ని మాత్రం వదిలేశాం. తక్కినన్ని ధ్యానిస్తాం. ఈ 4 సువార్తలలో రక్షణ, 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 మారు మనస్సు, మారు మనస్సు, మారు మనస్సు, బాప్తిస్మము, బాప్తిస్మము, బాప్తిస్మము అని 4 పుస్తకాలలో ఎకో ప్రతిధ్వనించింది. కానీ మనము నిజంగా మనసును పెట్టి ఉంటే 4 సువార్తలు ముగించుకొని మనం 5వ పుస్తకమైనటువంటి అపోస్తులకు వస్తున్నామంటే, ఇంకా మారు మనసు పొందకుండా కూర్చొని ఉన్నామంటే ఒకంత ఆలోచించండి. ఎవరైనా ఉన్నట్లయితే నేను స్టిల్ వీఆర్ థింకింగ్ 4 సువార్తలలో ఇంకా ఆలోచిస్తున్నామంటే ఆలోచించండి. The Christian life is linked with salvation, not just to proclaim the word of God, our Lord. నీ క్రైస్తవ జీవితానికి ముడిపడి ఉన్నదే రక్షణ, రక్షణ. ఇది ప్రతి ఒక్కరూ వినండి అని చెప్పడానికి పరలోకం నుండి దిగి వచ్చాడు. సరే, ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క దైవత్వం, ఆయన యొక్క ఎవరిని పక్కగుంచండి. కానీ యేసయ్య దిగి వచ్చి చెప్పడానికి మొదలుపెట్టిన మొట్టమొదటి మాట ఏమిటనగా మారు మనస్సు, రక్షణ అని చెప్పి చెప్పి మీకు రక్షణ ఇవ్వడానికే నేను వచ్చానని చెప్పి చివరికి తన్ను తాను ఒక యజ్ఞముగా చనిపోయి శిలువలో వ్రేలాడి, ఇవన్నీ మనకి తెలుసు. 3వ దినమున తిరిగి లేచి, మరలా ఏమని చెప్తున్నాడు, 3వ దినమున తిరిగి లేచి తన శిష్యులందరినీ పిలిచి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు ఏమంటున్నాడు అనగా, నేను మీకు ఏవేవి బోధించితినో వాటన్నిటినీ గైకొనుచు సర్వ సృష్టికి, సర్వలోకములోనికి వెళ్ళి మారు మనస్సు, బాప్తిస్మమును అనుగ్రహించి శిష్యులుగా చేయమని చెప్పాడు. ఏది చనిపోయి తిరిగి లేచి పునరుద్ధారుడైన తర్వాత పలికిన మాటలు. అప్పుడున్న జనాభా ఎంతని చెప్పానండి? చెప్పరు. 40 లక్షల్లో ఆయన నమ్మిన వారు కేవలం 12 మంది. ఇది మిజరబుల్. ఓన్లీ 12 persons. He called back and requested them. వాళ్ళని పిలిచి రిక్వెస్ట్ చేసి చెప్పాడు, అయ్యా 12 మంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో కూడా చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏ బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. సర్వ సృష్టికి వెళ్ళండి, ఈ సువార్తను ప్రకటించండి. ఏ సువార్తను? మారు మనసు, బాప్తిస్మము, పరలోక రాజ్యం. మీరు నిజంగా చెప్తున్నాను, నేను గుండె మీచే చేసుకొని నేను 27 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాను. ఇవి తప్ప అన్ని మాట్లాడుకుంటాం. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. ఇవి తప్ప సర్వ సృష్టికి వెళ్ళండి, ఈ సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందువారు రక్షించబడతారు, నమ్మని వారు, ఇంతకంటే ఇంకేం చెప్తాడు? లాస్ట్ వర్డ్స్ ఇవి.
చివరి మాటలు. సరే, యేసయ్య ఎవరు? ఆయన దేవుడా కాదా, పరలోకమా, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఇవన్నీ బోలేయండి. ఆయన పలికిన మాటలు అవి. ఆయన పరమునకి వెళ్ళిపోయాడు. పోతూ పోతూ చెప్పిన మాటలు ఇవి. చెప్పిన తర్వాత నడుము కట్టుకున్నది అపోస్తలులు. ఎవరండి? అపోస్తలులు. తండ్రి చెప్పిన మాటలను ప్రకటిద్దాము అని నడుము కట్టి లేచి నిలబడినది కేవలము అపోస్తలులు మాత్రమే. ఎంటైర్ వరల్డ్ కి, గుర్తుంచుకోండి, ప్రపంచమంతటికి ఓన్లీ 11, నాట్ ఈవెన్ 12. ఒకతను చనిపోయాడు. ఓన్లీ 11 మంది మీద ఉన్న భారం అది. వారు ఎంత హృదయములో ఆ మాటలను విశ్వసిస్తే నడుము కట్టుకొని బయలుదేరారో ఆలోచించండి. ఈనాడు అపోస్తుల కార్యములు 28 అధ్యాయాలు మనం ధ్యానించిన తర్వాత కూడా ఇలానే కూర్చొని వింటా ఉంటే మన జీవితాలే వేస్ట్ అండి. వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ హ్యావింగ్ బైబిల్ స్టడీ? వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ రీడింగ్ ది బైబిల్? వీటన్నిటికీ కూడా పరమావధి ఏమిటనగా, వారు చేసినట్టుగా మనం ఏమైనా చేయగలమా? వారు చేసినంతగా చేయలేకపోయినా మనకు తండ్రి ఇచ్చిన వెసులుబాటులో కొంత చేయగలమా అని ఆలోచించిన వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. హల్లెలూయా. అలా లేచిన ఆ 11+1 మత్తయ్య అంటారు. మత్తయ్య అనే వాడిని కలుపుకొని ఎంతమంది అయ్యారు? మళ్ళీ 12 మంది కలిసి చేసిన పరిచర్యను వివరించడానికి నడుము కట్టుకున్న ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు డాక్టర్ లూకా. ఈ 12 మంది కలిసి చేసినటువంటి అపోస్తుల కార్యములను నేను రాయాలి అని ఒక తపనతో లేచినటువంటి ఒక గ్రీకు దేశస్థుడు. అతను ఎవరండి? ఇజ్రాయేలీయుడు కాదండి, గ్రీకు దేశస్థుడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. 66 పుస్తకములను లిఖించిన వారు 40 మంది. ఎంతమంది అండి? 40 మందిలో ఒకే ఒక్క అన్యుడు 2 పుస్తకాలు రాశాడు. హల్లెలూయా. ఒక అన్యుడు లేచాడు గ్రీకు నుంచి. మనకది లేదు. నేనంటాను, చదువుతుంటే మతులు పోతాయండి కరెక్ట్ చదివితే. వాట్ వీఆర్ డూయింగ్ విత్ అవర్ మెంటాలిటీ. ఒక అన్యుడు, గ్రీసు దేశస్థుడు, ఈజ్ ఎ డాక్టర్ ప్రొఫెషనల్లీ. ఎక్కడ గ్రీకు దేశము, ఎక్కడ యెరూషలేము. వచ్చి 2 పుస్తకాలు రాశాడు. ఒకటి లూకా సువార్త, 2 అపోస్తుల కార్యములు. తండ్రి పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకని? ఆ యవనస్తుల్లో ఉన్నటువంటి జీల్, తపన. ఇరవై 28 అధ్యాయాలు, 28 సంవత్సరాల చరిత్ర. 28/28 అంటాను నేను. క్రీస్తు శకము 61లో రికార్డ్ చేసుకోండి, నేను చెప్తున్నదల్లా. 61లో రోములో నుండి రాస్తున్నాడు. రోమ్లో నుండి. అరవై 33. 61 - 33 ఎంత అవుతుందండి పాస్టర్ గారు?
నేను చెప్పింది అది. 28 ఇయర్స్ చరిత్రను 28 అధ్యాయాల్లో పొందుపరిచి మనకు అనుగ్రహించాడు. 28 సంవత్సరాల చరిత్ర రాయాలంటే ఆ వ్యక్తి 28 సంవత్సరాలు ఏ విధంగా కృషి చేశాడో ఆలోచించండి. నేను మారు మనసు పొంది 27 సంవత్సరాలు. విగరస్ గా పౌలు వలె లేక లూకా వలె లేక అపోస్తుల వలె నిలబడ్డానా అంటే ఊగిసలాడుతూనే వస్తున్నాం. ఆయనలాగా మనకి ఎక్కడ డిటర్మినేషన్ ఉంది, ఎక్కడ స్టాండర్డ్ లైఫ్ ఉంది, ఎక్కడ డిసిప్లిన్ ఉంది చెప్పండి. 28 సంవత్సరాలు జరిగినటువంటి చరిత్రను ఎంత నిశ్చితంగా అబ్జర్వ్ చేసి మనకు అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఈయన మొదలు పెట్టడమే ఏమంటాడో చూడండి. అపోస్తుల కార్యములో 1వ అధ్యాయం 1వ వచనంలో, ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. చూడండి, మొదటి గ్రంథములో నేను రాసి ఇచ్చాను. ఆ మొదటి గ్రంథము లూకా సువార్త. లూకా సువార్త. ఓ థియోఫిలాస్, దీని మీద మళ్ళీ తర్జన భర్జనలు. ఈ థియోఫిలా ఎవరో కాదు, ఇతను గ్రీకు దేశంలో ఉన్నటువంటి ఒక స్టేటస్ కలిగినటువంటి ధనవంతుడైనటువంటి ఒక జెంటిల్మన్. లవర్ ఆఫ్ ది గాడ్, దేవుని ప్రేమించువాడిలో ప్రప్రథముడు అని చెప్పవచ్చు థియోఫిలాని. ఇతని గురించిన వివరణ మనకి ఎన్సైక్లోపీడియా కూడా నేను చూశాను, ఎక్కువగా లేదు. పోతే డాక్టర్ లూక్ వైద్యునకు అన్ని రకముల సహాయ సహకారములు అందించి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను, ఆ తర్వాత కొనసాగించబడినటువంటి పరిచర్యను కూడా నాకు ఇవ్వవా అని అడిగినందుకు కాను ఇంత గొప్ప కార్యములు జరిగించుటకు స్థిర బుద్ధి కలిగిన వాడై ప్రభువు పాదముల చెంత రికార్డ్ చేసి మనకిస్తున్నాడు. లూకా సువార్తను రాసింది క్రీస్తు శకము 56లో. ఎక్కడ నుంచి? కైసరేయ నుంచి. కైసరేయలో పౌలు గారు అరెస్ట్ అయి ఉన్నారు. చూడండి, పౌలు అరెస్ట్ అయి కైసరియలో ఫెలెక్స్ ముందు కూర్చొని ఉన్నప్పుడు 56లో పౌలు వెంటనే ఉన్నటువంటి ఒక అంతరంగ శిష్యుడు, అనునాంగ శిష్యుడు అంటే లూకా అని చెప్పవచ్చు. అక్కడ ఆయన అరెస్ట్ లో ఉన్నప్పుడు ఈయన ఆయనతో పాటు వెళ్ళి అక్కడ కూర్చొని రాసినటువంటి సువార్త లూకా సువార్త. 24 అధ్యాయాలు. అద్భుతమైనటువంటి సువార్త గ్రంథం అంటాను నేను. ఇప్పుడు ఈ అపోస్తుల కార్యంలో రాయడానికి అదే పౌలు గారు మరల 4th జర్నీలో రోమ్కి వచ్చినప్పుడు 61లో జైల్లో ఉన్నాడు ఆయన. బయట ఉండే రాస్తున్నాడు ఈయన. హల్లెలూయా. మనకి చదవడానికి సమయం లేదు, చెప్పుతుంటే వినటానికి సమయం లేదు. ఎంతో కష్టపడి ఎంతో 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 ఒక స్టూడెంట్గా కష్టపడి తీసుకొని వస్తూ ఉంటాను మెటీరియల్ని. మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా ఎందుకు ఈ బైబిల్ స్టడీ కండక్ట్ చేస్తున్నాం చెప్పండి? అలనాడు ఆ 12 మంది 2000 సంవత్సరాల్లో 197 దేశాలకి సువార్తను ప్రకటించినటువంటి ఘనత వారికి దక్కింది కదా.
మరి మనలో కొందరు లేచి అట్లీస్ట్ పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, ఎల్లందు, భద్రాచలం, చెర్ల, సత్తుపల్లి, తల్లాడ, ఖమ్మం వరకన్నా మనం చేయలేమా? చెప్పండి, చేయలేమా? ఒకళ్ళన్నా లేవాలన్నా లేదా? ఎందుకు మనకి జ్ఞానము? ఎందుకు చదువుట? దేనికి చదువుతున్నాము? ఏం చదువు? ఒక్కసారి ఆలోచించు. కాదే, ఏది అక్కర్లేదు. తండ్రి చెప్పిన మాటలను, ఎందుకనగా రేపటి దినమున మనల్ని అకౌంటబిలిటీలో తీసుకునేది ఈ మాటలనే చెప్పమని అపోస్తులు చెప్పారు. ఆ మాటలే మనకి చెప్పారు. మనం అవే మాటలు ఇంకోటి చెప్దాం. వేరే ఏమక్కర్లేదు. మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి అని చెప్పమన్నాడు. దాన్నే ఇక్కడ వైద్యుడైన లూకా రాసి థియోఫిలాకు పంపుతున్నాడు. ఓ థియోఫిలా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యను గురించి, గ్రేట్ కమిషన్ గురించి నీకు మొట్టమొదటి పుస్తకంలో రాశాను. అది నువ్వు చదివావు, అందరికీ కూడా నీవు దాన్ని అందేలా చూశావు. వెరీ గుడ్. ఇప్పుడు రెండవ పుస్తకాన్ని నేను ఇస్తున్నాను. దీన్ని కూడా నీవు చదివి బలపడి అందరికీ తెలియచేయి. నాకు తెలిసి థియోఫిలాస్ ఎంత మంచివాడో, ధన్యజీవో. మరి అదే విధంగా ఆయన మాటలను విని ప్రభువునందు సబ్మిటెడ్ వెసల్గా లేచి తన జీవితాన్ని రంగరించి, తన పన్నినంతా పక్కకు పెట్టి, తన కుటుంబాన్ని కూడా సెకండ్ పొజిషన్లో ఉంచి రాసినటువంటి లూకా కూడా అంత గొప్ప ధన్యజీవి అంటాను నేను. ఈనాడు ఆ మాటలు వింటున్న నీవు నేను ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు 3వ వచనం చూడండి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. చూడండి, పరిస్థితులు హారిబుల్ గా ఉన్నాయి. ఇప్పటికీ మనం చెప్తున్నామే, చాలా హారిబుల్ సిచ్యువేషన్ లో చేస్తున్నామండి. ఎస్, ఆనాడేం తక్కువేం లేవు. తిబరి కైసరి, కలిగుల, క్లౌదియా, నీరో చక్రవర్తులు అగెన్స్ట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. యేసయ్య యొక్క సువార్తకి ఎగనెస్ట్ గా ఉన్నటువంటి ఎంపరర్స్ ఎవరంటే ఇప్పుడు నేను చెప్పిన 4 పేర్లు. రోమన్ ఎంపరర్స్ ఆర్ ఎగెన్స్ట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. టైబేరియస్ సీజర్, కలిగుల చక్రవర్తి, క్లౌదియా చక్రవర్తి, నీరో చక్రవర్తి. క్లౌదియా చక్రవర్తి అయితే వారి యొక్క రోములో సువార్త ప్రకటించబడుతుందని తెలిసి బయటికి వెళ్ళిపోమని చెప్పాడు. ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే బయటికి పంపించేయండి. అలా బయటికి వచ్చిన వారే అకుల, ప్రిస్కిల్లాలు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో కనపడుతుంది. రోములో ఉన్నవారండి, వారందరూ బయటికి నెట్టి పారేశారు. అలా అని బయటకు వచ్చేసేసి ఊరుకోలేదే, సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు అకుల, ప్రిస్కిల్లాలు. తమ ఇంట ఉన్న సంఘమునకు అని మనం చదువుతూ ఉంటాం. కష్టకాలాల్లో ఆనాడే ప్రకటించడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, చెప్పారు, బోధించారు, ప్రకటించారు. సిలువలో ఆలోచించారు ఎప్పుడన్నా? ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి. ఇది అండర్లైన్ చేయండి. మళ్ళీ అదే చెప్తున్నాడు. మనం ఏదైతే పట్టించుకోమో అదే చెప్తున్నాడు. దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను, ఫుట్ నోట్లో రుజువులను అని కూడా ఉంటుంది. నమ్మం కదా మనము. మనకు మంచి సెగ్మెంట్ ఫ్రాయిడే
సైకాట్రిస్ట్ ఉన్నాడు సిగ్మండ్ ఫ్రాయిడ్ అని. ఆయన మానవులను చూసి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ అనుకోండి. లాస్ట్ ఆయన వర్డిక్ట్ చూస్తే ఆశ్చర్యం వేసి, అంటే మనకేం కావాలో మనకే తెలియదట. వీ డోంట్ నో వాట్ వీ వాంట్ యాక్చువల్లీ. వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకున్నాడు. ఏం అవసరం అండి తండ్రికి? ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. యేసయ్యకి ఏం అవసరమో? వచ్చాడు, చెప్పాడు, వెళ్ళిపోయాడు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, చెప్పమన్నాడు. మరలా తిరిగి వచ్చి ఒక రోజా, ఒక వారమా, ఒక నెల, 40 days. 40 days. Every day in the morning he is coming, every day in the evening he is going back. దేనికి? ఎప్పుడైనా ఆలోచించామా? దేవుని రాజ్య విషయముల గురించి చెప్తున్నాడు. 40 రోజులు మళ్ళీ గట్టిగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు బాప్తిస్మము తీసుకున్నారు, మారు మనసు పొందారు నేను చెప్పిన మాటల ప్రకారంగా. అయితే మీకు ఒక వాగ్దానం చేయడం జరిగింది. అదేమిటనగా, పరిశుద్ధాత్మను మీరు అనుగ్రహించబడుతుంది అని. పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడుతుంది. చూడండి, 5వ వచనంలో అంటాడు, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరన్ను. ఇక ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు అవన్నీ గుర్తుకొస్తుంటాయి. Anointment will be given by the Holy Spirit God. అభిషేకము, ఆత్మ బాప్తిస్మం ఇచ్చేది ఎవరు? అది పరిశుద్ధాత్మని డ్యూటీ. ఇంత చెప్పాల్సింది, మరి మనకి టైం లేదు. కానీ రక్షణను అనుగ్రహించి, రక్తముని చిందించి, మారు మనసు, బాప్తిస్మములు, పరలోకముని గురించి బోధించి, మనలను సిద్ధపరిచి, ఈ భూలోకములో నుండి కొందరిని తలకిందులు చేయి వారిని లేవనెత్తి వారికి చెప్పి వెళ్ళిపోయే డ్యూటీ ఎవరిది? మనలను సృజించి మనకు ఒక రూపమును, పోలికను, జ్ఞానమును, ఆత్మను, ఊపిరిని ఇచ్చి సర్వ సృష్టిని ఒక ట్రాక్ లో పెట్టడానికి వచ్చినది ఎవరండి? వాక్యమైన దేవుడు. ఎవరి డ్యూటీస్ వాళ్ళకున్నాయి. దేవుడు మీకు వాగ్దానము చేసిన కొలది మీరు బాప్తిస్మమును పొందేదరు అన్న మాట జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవచ్చు. నన్ను కొందరు ప్రశ్నలు వేశారు, అది ఇప్పుడు నేను చెప్తున్నాను. యేసయ్య ఆత్మను పరిశుద్ధాత్మ ఒకటే కదండి అని. ఒకవేళ ఒకటే అయితే ఆయన అందరి మీద ఊది బాప్తిస్మం పొందండి అని అనలేదే. యు హ్యావ్ టు వెయిట్ ఫర్ ది T3 బోర్డు పెడితే బాగుండేది. ఈసారి నుంచి పెట్టండి బోర్డు కొంచెం. యు హ్యావ్ టు వెయిట్ ఫర్ T3. త్రిత్వంలో 3వ వ్యక్తి గురించి ఎదురు చూడవలసిందే. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ద డ్యూటీ హ్యాస్ బిన్ గివెన్ టు T3. మన ఊహలలో తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ, పరిశుద్ధుని ఆత్మ అన్ని ఒకటే కదా. అన్ని ఒకటే అయితే పరిశుద్ధాత్మ గురించి ఎదురు చూడవలసిన అవసరం ఏమిటి? వాళ్ళు డ్యూటీస్ వారికి వేరుగా ఉన్నాయి. అర్థమవుతుందండి? లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనంలో ఏమనుంది? ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఎందుకని? ఆయన ఉద్దేశం పొందుకోండి, పోయి చెప్పుకోండి అనలేదు. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచిస్తున్నారండి? పోండి, 197 దేశాలు కనలేదే. చెప్పండి, మన బుర్ర అక్కడికే ఉంది కదా.
అనాయింట్మెంట్. ఇంక ఇందులో చాలా లోతున్నాయి చెప్పవలసింది. యేసయ్య చేసిన రక్షణ సువార్త అంత ఈజీ కాదు. పరమ తండ్రి టేకప్ చేసిన 4000 years అంత ఈజీ కాదు. పరిశుద్ధాత్ముడు 2000 years చేస్తున్నది అంత ఈజీ కాదు. ఇక్కడ మనము గుణ లక్షణాలను కూడా ఆలోచించాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణ లక్షణము కలిగి ఉన్నారు. నేను ట్రింటీలోకి వెళ్ళడం బాగోదు, అందుకు వదిలేస్తున్నాను. అవర్ గాడ్ ఈజ్ సుప్రీం గాడ్. 24వ కీర్తన 8వ వచనంలో ఏమని ఉంటుంది? యుద్ధ శూరుడైన యెహోవా, బల శౌర్యము గల యెహోవా. ప్లీజ్, ఎందుకనో నాకు పరమగీతాలు అట్నే ఆగింది, దానియేలు ఆగింది. ఇది కూడా అనుకుంటూనే ఉన్నాను. ఓకే, మనం చేస్తున్నాం కానీ మరి ఎందుకో ఎక్కడనో తేడా కొడుతుంది. పరిశుద్ధాత్మని గురించిన వివరణ చెప్తున్నాను. ఒక్కొక్కరు అనగా త్రిత్వంలో ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల వారి యొక్క గుణ లక్షణాలు వేరు. అది తెలుసుకోండి ముందు. వారు ఒకరా, వేరా, ముగ్గురు వేరా, అవన్నీ పక్కకుంచి వారి గుణ లక్షణాలు వేరు. తండ్రి యొక్క గుణ లక్షణం వేరు, కుమారుని యొక్క గుణ లక్షణం వేరు, పరిశుద్ధాత్మ యొక్క గుణ లక్షణం వేరు. అందరిపైన వ్రాలగలిగినటువంటి సర్వవ్యాప్తిలోనికి వెళ్ళగలిగినటువంటి క్యాలిబర్ అండ్ కెపాసిటీ ఒక ఆత్మ తండ్రికే ఉంది. గాలి వచ్చినట్టుగా వచ్చేయగలడు ఆయన. గాలి వీచినట్టుగా వచ్చేయగలడు ఎవరు? ట్రినిటీలో 1 and 2 దే కెనాట్, అలా రారు. వారు ఎక్కడంటే అక్కడ కనపడగలరు, కానీ గాలిలాగా. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయము 6-7 వచనాల్లో యేసయ్య అన్నాడు చూశారా, గాలి వీచినప్పుడు మీరు శబ్దము విందురే, కానీ గాలి ఎటు నుండి ఎటు వీచుతున్నదో మీరు కనుగొనలేరే. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు కూడా వస్తాడని. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది వేరు. అందుకే యేసయ్య 24:49 లూకాలో అన్నాడు కదా, అంటే తండ్రి మీకు వాగ్దానం చేసిన ప్రకారముగా ఆయన మీ యొద్దకు లేక మీ పైకి వచ్చినంత వరకు మీరేం చేయాలన్నాడు? కనిపెట్టుకొని యెరూషలేములోనే ఉండండి, వెళ్ళకండి. ఈనాడు మీతోటి నేను చెప్పేది కూడా ఏమిటంటే, వితౌట్ హోలీ స్పిరిట్ అనాయింట్మెంట్ యూ కుడ్ డూ నథింగ్. 3.5 సంవత్సరాలు తండ్రితో ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నారు. పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు మీరు ఎక్కడ కదలకండి. మీరు ఒకవేళ చెప్పినా ఏమీ జరగదు. మీరు ఎదురు చూడవలసిందే ఆ శక్తి, ఆ సువార్త ప్రకటన, ఆ బలము, ఆ దీవెన అంతా కూడా ఆయన అనుకరించి నడిపిస్తాడు. ఆగమని చెప్పాడు. ఇది ఎప్పుడు మనం సీరియస్గా ఆలోచించుకోలేకపోతున్నాం. అందుకే ఆగండి. మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, దేశములందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఈ లోన్ అనే మాటలు నేను కలిపాను మనకు అర్థం అవడానికి. పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకోవడానికి మీరు ప్రార్థన చెయ్యండి అని యేసయ్య చెప్పాడు. ఇది ఈనాడు మనతో కూడా తండ్రి మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందడము,
బాప్తిస్మము తీసుకోవడము, తర్వాత ఎవరి కొరకు ఎదురు చూడాలట? అందరూ చెప్పాలండి, ఎవరండి? ఈనాడు మనము పరిశుద్ధాత్మని గురించి ఆలోచించడం మానేశాం. అందుకే మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం అర్థం కావడం లేదు, ఇన్నర్ సెన్స్ అర్థం కావడం లేదు. అదే while kneel down before God, మొట్టమొదటి మాట పరిశుద్ధాత్మ దేవ నాలోనికి రా అనాలి, ఇన్విటేషన్ ఇవ్వాలి. ఎందుకనగా వేడుకోండి అని చెప్తున్నాడు. ఈనాడు ఈ విషయంలో చెప్పటం లేదు కనుకనే మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. చెబితే చేస్తారు. ఇక్కడ కూడా చూడండి, ఒక ప్రవచనం చెప్పాడు యేసయ్య. మీ మీదికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు జరిగేది ఏమిటంటే, సువార్త యెరూషలేములో ఉన్న యూదయలో మొదలవుతుంది, ఆ తర్వాత సమరయకు వెళుతుంది, ఆ తర్వాత బూదిగంతముల వరకు వెళుతుంది. అంత మాత్రమే కాక నాకు సాక్షార్థులై ఉంటారు అని చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాను, ముందు యూదయలోకి వస్తుంది సువార్త, తర్వాత సమరయకు వెళుతుంది, తర్వాత దేశములంతటికి వెళుతుంది, ఆ తర్వాత బూదిగంతముల వరకు 197 కంట్రీస్ కూడా వెళ్ళిపోతుంది. అంత మాత్రమే కాక విన్నవారు చెప్పిన వారందరూ కూడా నాకు సాక్షార్థులై ఉంటారు అన్నాడు. హల్లెలూయా. ఈనాడు అదే జరుగుతుంది. టు హూమ్ వీఆర్ గివింగ్ విట్నెస్? యేసయ్యకి ఇస్తున్నాం. క్రిస్టియన్ అనే పేరు ఎందుకు వచ్చింది? క్రీస్తునందు విశ్వాసులమని. యెహోవాకు విట్నెస్ అని అంటలా, నాకు సాక్షులై ఉంటారు. యెహోవా తండ్రి చెప్పింది, క్రీస్తు ప్రభు చెప్పింది, పరిశుద్ధాత్మ చెప్పేటివి మనము జాగ్రత్తగా ధ్యానిస్తే అర్థమవుతుంది. ఎందుకు యేసయ్య నామములోనే మనం ప్రార్థన చేయాలి అనగా, దేవదేవుడు మన కొరకై పరమును వీడి దిగివచ్చి మన పాపములన్నిటినీ ఆయన పైన వేసుకొని, ఇది ఒక మంచి సబ్జెక్ట్ అండి, మన పాపములన్నిటినీ ఆయనపై వేసుకొని సిలువలో వ్రేలాడి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాడు అంటే ఆయనపై ఎవరి పాపాలున్నాయి? నా పాపం అవుతుంది. నీ పాపం ఉంది, నీ పాపం ఉంది, నీ పాపం ఉంది, నీ పాపం ఉంది. అందరూ పాపములు తనపై వేసుకున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. 12 నుంచి ఉంటుంది, తర్వాత చదవండి. 12, 13, 14లో ఉంటుంది. తనపై మన పాపములన్నీ వేసుకున్నాడు కనుకనే ఆయన శాపగ్రస్తుడై సిలువలో వేలాడవలసి వచ్చింది. అర్థమైందండి? అర్థమైంది కదా? ఇప్పుడు నీకు పాపాలు ఉన్నాయా? లేవు. చెప్పరేమండి? లేవు. నీ పాపములన్నీ ఆయనపై వేసుకొని ఆయన చనిపోయాడు అన్నాక నీకు పాపాలు ఎక్కడివి? లేవు. ఈ లేవు అనే మాట మనలో ఎందుకు రిజిస్టర్ కావట్లేదు అనగా, ఆయన నా పాపములు వేసుకొని చనిపోయాడన్న మాట నీ మైండ్ లో రిజిస్టర్ కాలేదు. నాకున్న అప్పంతా కూడా రవి కుమార్ కట్టేస్తానని చెప్పి, సార్ మీకున్న అప్పంతా నేను కట్టేస్తాను అన్నాక, ఓ ఎంత అనుకుంటున్నావు రవి, నాకు 12 లక్షలు ఉన్నాయంటే 10 లక్షలు నేను కడతా అన్నాడు. కట్టేస్తానని కట్టేశాడు. ఇప్పుడు నగరికి అప్పులోళ్ళు రావటం లేదు, రారు. అలానే మన పాపములన్నిటినీ యేసయ్య తనపై వేసుకొని సిలువలో వ్రేలాడే కనుకనే ఈ ఇన్నర్ మూలిక మనకు అర్థం కాక చస్తున్నామండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2 నుంచి 10 వచనాలు కావచ్చు, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం కావచ్చు. ఆయన సిలువలో వ్రేలాడి చనిపోయాడు కనుక మనం పాప విముక్తులమయ్యామన్న బుర్ర మనకి ఎక్కట్లా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఇది కొంచెం లోతు, మీకు అర్థం అవుతుందో లేదో.
2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆగుదాం. ఈ పౌలు గారు ఎప్పుడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడండి? ఎప్పుడైనా ఆలోచించారా? గడగడ గడగడ చదువుకుంటూ వెళ్ళిపోతాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనగా నా పాపములన్నీ కూడా ఆయన వేసుకున్నాడు కనుక ఇప్పుడు నా పాపముల నిమిత్తమై కూడా ఆయనే సిలువలో వ్రేలాడాడు కనుక నేను కూడా సిలువలో వ్రేలాడినట్టే. ఇకను నేను జీవించినది నేను కాదు, క్రీస్తే. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఈ మాట అనాలి. నా పాపములన్నీ కూడా యేసయ్య భరించాడు, నేను ఫ్రీగా ఉన్నాను. నేను ఫ్రీ ఎప్పుడయ్యానా? నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే యు ఆర్ ఏ ఫ్రీ పర్సన్. ఇక అదే లేకపోతే నీకు మారు మనసు ఎందుకు, బాప్తిసం ఎందుకు, నీళ్ళలో మునుగుడు ఎందుకు, లేచుడు ఎందుకు, ప్రతి ఆదివారం కూర్చోడు ఎందుకు, బైబిల్ స్టడీ ఎందుకు? ఇది చేయకుండా బయట కూర్చొని ఆ మాట అనలేకపోతున్నాం. అందుకే పౌలు గారు అన్నాడు ఆ మాట, జీవించేది నేను కాదు, నాలో ఎవరున్నారు ఇప్పుడు? అది అందుకే నాలోనే క్రీస్తు ఉన్నప్పుడు నన్ను ఎవడు ముట్టుకుంటాడు? అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8:1 క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి? నోబడీ విల్ టచ్ యూ. మరణమైనా వచ్చి నిలబడాల్సిందేనండి, నమ్మండి. అది నియమం అంతే. హెబ్రీ పత్రిక 8:12 ఒకసారి చదవండి. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చాలండి. మన పాపములన్నిటిని కూడా ఏం చేశాడట? మాట్లాడాలండి. ఫోన్ పెట్టుకోండి, దగ్గర ఫోన్ పెట్టుకోండి, రికార్డ్ అవ్వాలి, అందరు వినాలండి. దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడట. ఇప్పుడు నా పాపాలు నేను జ్ఞాపకం చేసుకుంటానేమో కానీ యేసయ్య మాత్రం ఏమంటున్నాడు? జ్ఞాపకం చేసుకోనండి. అసలు జ్ఞాపకమే చేసుకోనండి. హల్లెలూయా. నేను తాగుబోతున్నా, తిరిగిపోతున్నా, తిండిపోతున్నా, ఏమన్నా కానీ అయితే జ్ఞాపకం చేసుకోను. ఎందుకని? నేను నీ కొరకు చనిపోయాను, నా మాట విని నువ్వు మారు మనసు పొందావు. దీన్ని కూడా నమ్మమన్న సంగతి పరిశుద్ధాత్ముడికి బాగా తెలుసు కనుక హెబ్రీ పత్రిక 10:15 మళ్ళీ లిఖింపజేశాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారటండి? T3 త్రిత్వంలో మూడో వ్యక్తి ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు? ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం నందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. అని ప్రభువు చెప్పుచున్నాడని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంటర్ డిపెండెంట్ అంటారు దీన్ని. త్రిత్వం అంటే కేవలం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు బొమ్మలేయండి, 3 చూపించండి, ఈయనెవరు నాకు చెప్పండి, ఆయన ఎవరు నాకు చెప్పండి, ఇది కాదండి. అసలు ఎప్పుడైనా తండ్రికి కృపా కనికరం ఇస్తే ఇక్కడనే రిట్రీట్ పెడతాను నేను. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ అఫీషియల్ గా ఒక వాగ్దానం అనుసరించి త్రిత్వమైన తండ్రిలో మూడవ వ్యక్తికి ఇచ్చిన అసైన్మెంట్ ఆఫ్ జాబ్ ఏమిటనగా, నీవు సర్వమానవాళిపై యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించి అమూల్యమైన రక్తము చేత కడిగి మారు మనసు పొంది బాప్తిస్మ ఎవరైతే తీసుకున్నారో వారిపైకి అఫీషియల్ గా చెప్పరేమండి, అఫీషియల్ గా అనుగ్రహించబడుతున్నాడు. ఈ మాటలు విన్నారు. 40 రోజులు మహిమా శరీరంతో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు
మట్టి శరీరంతో ఉన్నటువంటి మనతో, అనగా అలనాడు మన పితరులతో ఇంచుమించు ఎన్ని వేల మంది విన్నారో విని అఫీషియల్ గా మీ మీదకి పరిశుద్ధాత్మ తండ్రిని నేను పంపబోతున్నాను, మీరు పొందుకునేంత వరకు ప్రార్థన చేయండి. ఇక్కడ ఏమని చెప్పాడు? ఇప్పుడు మనం కూడా చేయవలసిందమ్మా, నా మీదకి నిజంగా పరిశుద్ధాత్మ వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఇది తండ్రి నియమం, ఇది వస్తాడండి. పొందుకుంటే తెలుస్తుంది కదా. అడగండి ముందు కంటిన్యూస్ గా. అడుగుడి మీకు ఇవ్వబడనని తండ్రి చెప్పింది అదే కదా. అడగండి ముందు. హోలీ స్పిరిట్ గాడ్, ఐ వాంట్ హోలీ స్పిరిట్ గాడ్, ఐ వాంట్ అనాయింట్మెంట్. అందుకే కొంచెం కనీసం గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అనే బుక్ చదవండి అని చెప్పా. తెలుగులో ట్రాన్స్లేట్ అయిందండి, తెలుగులో అవైలబిలిటీ ఉందండి. మనం చదవము, ఎవరు చెప్పినా పట్టించుకోము. మనకి రెండు మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ మాటలు విన్నటువంటి 12 మంది శిష్యులు, ఇంక్లూడింగ్ మత్తయ్య చెప్తున్నాను, ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా 12 మంది శిష్యులు. ఆ తర్వాత కొందరు స్త్రీలు, ఈనాడు స్త్రీల విషయంలో కూడా వివక్ష ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. స్త్రీలు, ఆ తర్వాత యేసయ్య సహోదరులు. ఏమండి ఇక్కడ స్పష్టంగా తర్వాత చదవండి. మీరు 13వ వచనం నుండి దాదాపు 15వ వచనం వరకు తర్వాత చదవండి. చదివే ఉంటారు మీరు అని నేను అనుకుంటున్నాను. చదవని వాళ్ళు కూడా ఉన్నారు, అది నాకు తెలుసు. కనీసం చదివితే మంచిదని నా ఉద్దేశం. ఎవరెవరున్నారండి అక్కడ? 12 మంది స్త్రీలు, తల్లి అయిన మరియతో పాటు కొందరు స్త్రీలు, సహోదరులు, సహోదరులనగా మరి ముఖ్యంగా యాకోబు, యూదాలు. వీళ్ళందరూ ఇంచుమించు మగవారు మాత్రమే 120, స్త్రీలను కలిపితే ఎంత అవుతుందో అనేది మనకి ఇక్కడ ఇతిమిత్తంగా చెప్పలేదు కనుక 120 మంది అని అందాం. ఏం చేస్తున్నా? ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ గుర్తుంచుకోండి, మరియ తల్లి ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 28 నుంచి 35 వచనాలు చదివినప్పుడు, చదవనక్కర్లేదు, మనం చదివినప్పుడు, దయాప్రాప్తురాల శుభము, నీవు పరిశుద్ధాత్మ శక్తి చేత, సర్వోన్నతుని యొక్క శక్తి చేత ఒక కుమారుని కనబోతున్నావు. ఆయనే ప్రభు అయిన యేసు, ఆయనే లోకరక్షకుడు అని చెప్పి గర్భమును దేవదేవుడు అనుగ్రహించి, ఆ తర్వాత ఆ తల్లి గర్భములో నుండి వచ్చినటువంటి ఆ మరియ తల్లి ఇప్పుడు మళ్ళీ పరిశుద్ధాత్మను గురించి ఉన్నది. అనగా డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ 34 years ఆవిడ ఏమైందండి? బలహీన పడిపోయింది. పరిశుద్ధాత్మ చేత అభిషేకము పొందినటువంటి స్త్రీ మరలా పరిశుద్ధాత్మ యొక్క అనాయింట్మెంట్ కొరకు వచ్చి కూర్చున్నదంటే బలహీన పడింది. యేసయ్య నందు ఎంత ఔదార్యము కలిగి ఉన్నదో ఆలోచించండి. తనను ఏమాత్రం లెక్క చేయనటువంటి సహోదరుడు యాకోబు, యూదా, యేసేపు, సీమోను, ఈ నలుగురు కూడా యేసయ్యను లెక్క చేసిన వారు కాదు. అయినను ఆయన పునరుద్ధానుడైన తర్వాత యాకోబుకి కనపడ్డాడు. పునరుద్ధానుడైన తర్వాత 500 మంది అపోస్తులు కాక 12 మంది అదర్ పీపుల్, తర్వాత అపోస్తులకు, ఆ తర్వాత కేఫాకు, ఆ తర్వాత పౌలు కనపడి తను తాను వ్యక్తపరుచుకున్నాడు. మగ్ధలేని మరియకు. ఇప్పుడు ఈ 120 మంది కూడా మేడ గదిలో కూర్చొని ఉన్నారు.
ఎక్కడండి? మేడగదిలో. 2వ అధ్యాయంలోనికి వచ్చాను నేను. పెంతెకోస్తు దిన పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చొని ఉండిరి. ఇక్కడ కొన్ని విషయాలు మీకు తెలవాలి. యాజ్ ఏ బైబిల్ స్టూడెంట్, మామూలుగా నేను సువార్తలు అయితే చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఇక్కడ కొందరు నోట్ చేసుకున్న పాస్టర్స్, ఇవాంజలిస్టులు ఉన్నారు కనుక నోట్ చేసుకోండి. పెంతెకోస్తు దినము 50వ రోజు వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? పునరుద్ధాన పండుగ తర్వాత. పస్కా కాదండి, పునరుద్ధాన పండుగ. జాగ్రత్త నోట్ చేసుకోండి. పునరుద్ధాన పండుగ. పునరుద్ధాన పండుగ అనగా ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ అనేది యూదులను ఆచరించమని 3వ పండుగగా దేవుడు సెలవిచ్చాడు. మొదటి పండుగ పస్కా పండుగ అయితే, 2వ పండుగ పొంగని రొట్టెలు అనండి. పులియన్ అనేది కరెక్ట్ కాదు వర్డిక్ట్. పొంగని రొట్టెల పండుగ. పులియన్ వేరు, పొంగని వేరు. నూనె రాయండి, పూరి ఎట్లయితే పులియడం అంటే పక్కకు పారేసింది. సరే, ఆ తర్వాత దాన్ని పులియన్గా మార్చుకున్నారు. కానీ పొంగని రొట్టెల పండుగ. 3వది ప్రథమ ఫలముల పండుగ. ఈ ప్రథమ ఫలముల పండుగ గడిచిన తర్వాత 50వ రోజు వచ్చే పండుగే పెంతెకోస్తు పండుగ. చెప్పాను. ఇది లేవీకాండము 23వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది. పెంతెకోస్తు పండుగ వచ్చి లేవీకాండము 23వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది. 7 దినములు చేయవు పండుగ ఇది. ఈ పండగల తర్వాత పండగలు మీకు గుర్తున్నాయా? గుర్తు ఉండకపోయినా నేనైతే ఇప్పుడు చెప్పను. ఈ ప్రథమ ఫలముల పండుగ తర్వాత వచ్చే పండుగ పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ 50వ దినమున వచ్చే పండుగ. ఈ 50 దినమున వచ్చే పండుగ నాడు వీరందరూ కూడా పెంతెకోస్తు దినాన ఎక్కడొచ్చి కూర్చున్నారండి? ఒక మేడగదిలో కూర్చుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినములు బోధించి ప్రకటించి వెళ్ళిపోయినటువంటి విన్నవారందరూ కూడా ఈ 120 మందిలో లేరు. ఎందుకనగా పండుగ గనక. నేను అనేక మార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడికి పోయి కూర్చున్నారు వీళ్ళు? ఆలయంలో కూర్చున్నారు. పండుగ జరిగించడానికి, 7 రోజులు జరిగించడానికి పరిశుద్ధంగా మొదటి దినము పరిశుద్ధంగా, 7వ దినము పరిశుద్ధంగా ఏవేవో చేసుకొని వెళ్ళి ఆ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. మనం కూడా అంతే కదా. పండుగ వాతావరణం వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ 120 మంది ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొరకు? పరిశుద్ధాత్మ కొరకు. పరిశుద్ధాత్మ కొరకు. యేసుతో 2 రోజులని నేను KCY క్లబ్లో మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఈ విషయం మీదనే చాలాసేపు చెప్పాను నేను. ఐ థింక్ ఐ హ్యావ్ టేకన్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. ఇప్పుడంత తీసుకోను. ఎప్పుడైతే వీరు నిలబడి కాదు, మోకాళ్ళు కాదు, కూర్చొని, ఎందుకనగా టైట్ గా ఉంది అక్కడ పొజిషన్, కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. కూర్చొని, ఎందుకనగా ఇప్పుడు ఇదే గదిలో మనం ఒక 400-500 మంది పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నారు అక్కడ వాళ్ళు. కూర్చొని ప్రార్థన చేస్తుండగా ఏం జరిగిందట? వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న, ఇది నోట్ చేయండి, కూర్చుండి ఉన్న, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ నైట్ ప్రేయర్ చేశారండి వాళ్ళు. మనలా కాదు, మంది హాఫ్ నైట్ ప్రేయర్స్ ఉన్నట్టున్నాయి. కొందరు ఆల్ నైట్ చేస్తారు, 2 బ్రేకులతో చేస్తారు కొందరు. కానీ వీరు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు తమ
విశ్వాసమును సడలనీయక ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాళ్ళగా, మళ్ళీ చెప్తున్నానండి, పరిశుద్ధాత్ముడు ఏదో బీమ్ లాగా, సర్కస్ లో ఒక బీమ్ వేస్తుంటారు, లైట్, సెర్చ్ లైట్ లాగా, అలా కాదు. ఒక లైట్ ఫోకస్ చేసినట్టు కాదు, ఇండివిజువల్ గా ఒక్కొక్కరి పైన. నోట్ చేయండి, ఇది ఈనాడు పరిశుద్ధాత్ముడు మన పైకి అభిషేకంగా దిగినట్లయితే ఎవరిపైన వారికే, ఒక్కొక్కరికి ఇండివిజువల్ అనాయింట్మెంట్ అంటారు దాన్ని. చెప్పండి అందరూ, ఇండివిజువల్ అనాయింట్మెంట్. అందుకే మీరు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం చదివినప్పుడు ఆ ఆత్మే ప్రతి ఒక్కరికి పంచి ఇచ్చుచున్నాడు. ఏది వరాన్ని ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా ఇస్తాడు. మీ అభిలాషను బట్టి, మీ తపనను బట్టి మీకు ఏది కావాలో అదే ఇస్తాడు. నీకు ఇస్తే జ్ఞాన వాక్యం ఇవ్వచ్చు, నీకు బుద్ధి వాక్యం ఇవ్వచ్చు, వారికి స్వస్థత వరం ఇవ్వచ్చు, వారికి అద్భుతములు చేయ వరం ఇవ్వచ్చు, ఇంకొకరికి అన్య భాషల వరం ఇవ్వచ్చు, ఇంకొకరికి డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ ఇవ్వచ్చు, ఇంకొకరికి అర్థము చెప్పు వరం ఇవ్వచ్చు, అన్య భాషల వరం ఇవ్వచ్చు. ఆ 9 వరాల్లో ఏ వరము ఎవరికి ఇవ్వాలనో తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. ఈనాడు మనమేమో జేబులో 9 వరాలు పెట్టుకొని తిరిగినట్లుగా మాట్లాడుతున్నాం. మనం 9 వరాలు ఇవ్వడు. 9 వరాలని నీకున్నటువంటి క్యాలిబర్, నీకున్నటువంటి కెపాసిటీ, నీకున్నటువంటి ప్రేయరు, నీకున్నటువంటి ఫెయిత్ అన్ని చూసుకుంటాడు. అన్ని అకౌంటబిలిటీలో ఉన్నది. పట్టుమని 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయవు, నీకే వరం వస్తుంది. తండే ఇవ్వడు ఒక బిస్కెట్ని. వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దీని మీద కూడా ఈనాడు పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ వెరీ క్లియర్, ప్రపంచంలో ఉన్నటువంటి అన్య భాషలన్నీ కూడా ఎన్నైతే ఉన్నాయో, అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో, స్కాటర్ అయిపోయి తిరిగి వచ్చిన వారు ఉన్నారు కదా. 740లో వెళ్ళిపోయినటువంటి ఇజ్రాయేలీలు, 607లో పోయినటువంటి యూదులు, వీళ్ళందరూ తిరిగి వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, ఏ భాషలు తెలిసిన వారు ఉన్నారో వారికి ఆ భాషలలోనే ఈ 120 మందికి ఒక్కొక్కరికి వాక్శక్తి వేరు, వాక్శుద్ధి వేరు. వాక్శుద్ధి అనగా నువ్వు మాట్లాడే మాట వినసొంపుగా ఉండాలి, దానికి మారు మనసు అక్కర్లే, వాక్శుద్ధి ఉంటే చాలు. కృష్ణ సైడ్ చాలా చక్కగా మాట్లాడుతుంటారు, ఏమండి అలా ఉన్నారు, బాగున్నారా, మా ఇంటికి రండి, వారు లేరండి, ఇలా మాట్లాడతారు. అదే మన తెలంగాణ సైడ్ పోతే ఏది అట్లా మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతావు నాకేం అర్థం కావట్లేదు. తెలంగాణ సైడ్ గిఫ్ట్. ఈ వాక్శక్తి అనుగ్రహించిన కొలది వీరందరూ ఏ భాషలో మాట్లాడుతున్నారంటే 9, 10, 11 వచనాలు నేనే చదువుతా చూడండి బాబు. 9, 10, 11 వచనం నేనే చదువుతా చూడండి. పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపటోమీయులు, యూదయ, కప్పదొకయ, పొంతు, ఆసియా, ఫుగ్రియా, పుంపిలియా, ఈజిప్టు, కురేనియా, లిబియా, రోము నుండి వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు, వీళ్ళందరికీ ఉన్నటువంటి లాంగ్వేజ్ లో వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. వారి వారి భాషలలో వీరు మాట్లాడుతుంటే విన్నవారికి మతిపోయింది. ఫస్ట్ టైం, అర్థమవుతుందండి అందరికీ, ఫస్ట్ టైం అన్య భాషల వరముతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు భాషల వరంలో కూడా పెద్ద కాన్ఫ్లిక్ట్ రావడానికి కారణం ఏంటంటే ఇందులో డూబులు బయలుదేరారు. అది ప్రాబ్లం. అసలు భాషల వరము లేదనేది కాదు, డూప్లికేట్స్ వచ్చాయి. ఏది డూప్లికేట్స్ లేవండి?
సెల్ ఫోన్స్ డూప్లికేట్స్, ప్రతిది డూప్లికేట్. మీరు ఈవెన్ ఇంపార్టెంట్ అయినటువంటి ఎలక్ట్రానిక్ గెడ్జెట్స్ అన్ని కూడా డూప్లికేట్లే ఉన్నాయి. అందుకే అన్య భాషల వరము ఈనాడు చీప్ అయిపోయి నవ్వుకుంటున్నారు. దాని గురించి పాపం ఆయన 14వ అధ్యాయం రాయాల్సి వచ్చింది. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం అంతా అన్య భాషలు కేటాయించాడు. దాన్ని చూసి మనందరం సోకాళ్ళు మనలాంటి దైవజనులు ఏం చేశారు? హేళన చేసుకుంటున్నారు. చివరికి అది వట్టిదనే కాడికి మనమే తీర్మానించేస్తున్నాం. అది వట్టిది ఎందుకు అవుతుంది? ఇట్స్ ఎ గిఫ్ట్ గివెన్ ఫ్రమ్ ది హెవెన్. 2000 సంవత్సరాల క్రితమే ఇన్ని భాషలు మాట్లాడిన వాళ్ళు మన ఎదురుగా ఉంటే ఇది లేదని ఎలా అంటున్నారు? ఇది అన్య భాషల వరము. మనలో చాలా మంది ప్రాక్టీస్ చేసి బరబరా అని, రబరబా అని, డబడబా అని ప్రార్థన చెయ్యంటే చాలు. తనకున్న కనపరచాలి కదా. నేను మామూలుడేం కాదు, నేను కూడా అని చెప్పడానికి తప్పండి. అలానే ఆ వరము లేదు అనుకుంటే అది ఇంకా తప్పండి. అన్య భాషల వరము ఉన్నది. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాల తర్వాత చదవండి. ఇప్పుడు అక్కర్లే, నోట్ చేయండి. 13:1-2. దేవదూతల భాషలతోనూ మనుషుల భాషలు అంటే 197 కంట్రీస్ లో, ఈవెన్ మేతర్ భాష కావచ్చు, లంబాడి భాష కావచ్చు, పెరిక భాష కావచ్చు, ఇంకో భాష కావచ్చు, అన్ని భాషలు మాట్లాడగలుగుతాం. రష్యన్ కావచ్చు, చైనీస్ కావచ్చు, జపనీస్ కావచ్చు. ఒకవేళ తండ్రి నీకు ఆ గిఫ్ట్ ఇస్తే అది ఎలా అవుతుందండి? ఇక్కడ చూపించాడు కదా డిమాన్స్ట్రేట్ చేసి. కేవలం వీరందరూ గలిలీ ప్రాంతపు వారు. అందుకే ఇక్కడ అన్నాడు చూడండి 8వ వచనంలో, వీరందరూ గలిలీయులు కారా? ఆఫ్టర్ ఆల్ గల్లీ ఉన్న వాళ్ళందరూ కూడా 197 దేశాల్లో ఉన్నటువంటి అన్ని భాషలు ఎలా మాట్లాడుతున్నారంటే తండ్రి ఇచ్చిన గిఫ్ట్ అది. ఈనాడు గిఫ్ట్స్ లేకుండా డూప్స్ వచ్చారు కనుక డౌట్ వస్తుంది. అందుకే నిరాటంకంగా చెప్తున్నారు ఏమీ లేవు బ్రదర్ అని. మనం కూడా ఏమీ లేవు అనుకుంటున్నాం. ఏమి లేవంటే ఏమి లేవు అంటున్నారు. అపోస్తులతోటే అయిపోయింది అన్నారు. అపోస్తులు అంటే నాకు డౌట్ వస్తుంది. ఏ అపోస్తులు? 12 మందేనా? ఆ తర్వాత అపోస్తులు రాలేదా? 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున. ఆగుదామండి, మళ్ళీ చదవండి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున. ఆగండి. మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అని పౌలు రికార్డ్ చేస్తున్నాడు. ఏ తెస్స? 1 తెస్సకి కదా. ఎవరండి మేము అంటున్నాడంటే 1వ వచనం చదవండి. మొదటి తెస్సలోనికైలకు పౌలును, సిల్వానును, తిమోతియును. చాలు. ఆ పత్రిక మొదలు పెట్టేటప్పుడు పౌలను, నేను, సిల్వాను లేక సైలస్ లేక షీలా అని పిలువబడే ఆయన, తర్వాత తిమోతి అనే మేము ముగ్గురము కూడా అపోస్తలులమని చెప్తున్నాడు. హల్లెలూయా. మనకి ఎదగాలని లేదు, మన బ్లడ్ లోనే లేకుండా పోతుంది. అప్పుడే అయిపోయింది బ్రదర్. ఏంటి అయిపోయింది బ్రదర్? 2000 సంవత్సరాల క్రితము, ఒక శతాబ్దిలోనే అయిపోతే ఈ 1900 ఏళ్ళు ఎవరూ లేకుండా నడుస్తుంది అనుకుంటున్నారా? చెప్పండి. నికార్సైన వాళ్ళు లేరు, నేను ఒప్పుకుంటాను. కానీ లేరు అంటానికి ఎక్కడి నుంచి వచ్చాడు? శీల. ఒకప్పుడు శీల ఎంతండి? పత్రికలు పట్టుకొని తిరిగాడు శీల. పత్రికలు పట్టుకొని తిరిగాడు. మీరు రాశారా ఎక్కడ ఇవ్వాలండి అని?
అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను శీలాను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకయకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. ఒక డిస్ప్యూట్ వచ్చింది అక్కడ. సున్నతి పొందిన వారు ఏమేమి తినవచ్చు, ఏమేమి తినకూడదు, ఏమేమి వస్తే ఇదంతా ఎందుకని చెప్పి కమిటీ అంతా కలిసి కూర్చొని ఒక లెటర్ రాశారండి. అర్థమవుతుందండి అందరికీ? అర్థమవుతుందా? లెటర్ రాశారు, పెద్ద లెటర్ రాశారు. లెటర్ రాసి కింద సంతకం చేసి పారే స్టాంప్ కొట్టాడు పీటర్. ఈ లెటర్ని ఎవరికి ఇచ్చి పంపిస్తే బాగుంటుంది అంటే, సీరా అరే కమాన్ మ్యాన్, ఇది తీసుకొని పోయి ఇవ్వు. బర్సబ్బా అనే మారు పేరు కలిగిన యూదా అండ్ శీలా ఇద్దరు కలిసి ఈ లెటర్ తీసుకొని పోయి సిరియాలోనే అంత్యోకయకి ఇచ్చారు. సరే, అలా ఉంచండి. ఆ తర్వాత 33వ వచనం చదవండి. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంత్యోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా 32 చదవండి. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున ఆగుదాం. వీళ్ళు ఏమయ్యారు ఇప్పుడు? చెప్పరేమండి అందరూ? చెప్పరేమండి అందరూ? మనం కాలేమా ప్రవక్తలం? చేయలేమా పరిచర్య? నీ పరిచర్య నీకు అర్థం కావటం లేదు. నువ్వు ఎదగలేకపోతున్నావు. మొన్నటి దాకా లెటర్స్ పట్టుకొని తిరిగారండి వీళ్ళు. జస్ట్ బ్రదర్స్, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఎవరేది రాసిస్తే అది పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. 22వ వచనంలోనే చదివాం కదా. 32లోకి వచ్చేసరికి ఏమైపోయింది? ప్రవక్తలై కూర్చున్నారు. ఏమయ్యారండి? ప్రవక్తలయ్యారు. మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రికకు వచ్చేసరికి అపోస్తలులు అయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఇవేమొద్దు, అయిపోయింది బ్రదర్ అపోస్తలులతోటి. ఓరల్ రాబర్ట్స్ గారు ఎవరు తెలిస్తే కదా మనకి, బయట ప్రపంచం తెలిస్తే కదండి. హూ ఇస్ బిల్లీ గ్రహాం? కనీసం మన నోట ఒక ప్రవక్తను యాదృచ్ఛికంగా అండాన్ని కూడా మనసు పట్టలేదు, ఎవరూ లేరట అని మనమే డిసైడ్ చేసేస్తున్నాం. ఆఫ్టర్ ఆల్ ఒనేసిము దాసుడు, దొంగ, ఫిలోమోను దగ్గర డబ్బు ఎత్తుకొని రోమ్కు పారిపోయిన వాడు. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నేను వృద్ధుడను, నేను చెరసాలలో ఉన్నప్పుడు కనిన నా ప్రియ కుమారుడైన ఒనేసిమును నీ యొద్దకు పంపుతున్నాను. అతను ఇప్పుడు బానిస కాదు, సహోదరుడు, ప్రయోజకుడు, నాకంటే నీకు ఎక్కువగా వాడబడేవాడు. కమాన్. మనం మాత్రం వేరే కంపేర్ చేసుకోం. ఒక దొంగ మారాడు. తర్వాత మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మధ్య ఆసియా ప్రాంతంలో ఆర్చ్ బిషప్ గా ఎఫెస్ పట్టణంలో గొప్ప పరిచర్య చేశాడు. ఎవరికైనా ఏదైనా డౌట్స్, ఎన్సైక్లోపీడియా చూడండి, 338 అనుకుంటా పేజ్ నంబరు. డౌట్స్ ఉంటే ఒనేసిమస్ దగ్గర పొండి అని చెప్పుకున్న రోజులు ఉన్నాయి. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. ఇవి మనకి ఎక్కవు, వీడి గురించి ఆలోచించాం. ఇక్కడ వీళ్ళు అన్య భాషలు మాట్లాడుతుంటే పొద్దున్నే బాగా తాగి మద్యము పుచ్చుకొని పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని ఒక బ్యాచ్. ఎప్పుడు ఒక బ్యాచ్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది బ్యాచ్. నాకు ఒకటి ఆశ్చర్యం అనిపించింది చెప్పాలండి, కొంచెం పక్కకైనా చెప్పాలనిపిస్తుంది. మార్కు సువార్త 11వ అధ్యాయం చదవనక్కర్లేదు, ఇటు రిఫరెన్స్ ఇస్తున్నా. 11వ అధ్యాయంలో
అబీబు నెల 9వ తారీఖు అది. యేసుక్రీస్తు ప్రభు వారిని గాడిద పిల్లపై ఎక్కించి వస్త్రములన్నీ పరిచి, హోసన్నా హోసన్నా హోసన్నా, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని ఎలుగెత్తి పెద్ద పెద్ద శబ్దాలతో, ఎక్కడ ఆ సియోను కొండ అవతల నుంచి మొదలుపెట్టి ఆలయము పక్క నుంచి యెరూషలేములో వరకు ప్రొసిషన్ చేసి పెద్ద పెద్దగా అరిచి 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 తీసుకొని వచ్చిన యేసయ్యను ఎటువంటి ఘనత అండి అది? చెప్పరేమండి అందరూ? అర్థమవుతుందండి అందరికీ? 9వ తారీఖు అబీబు నెలలో ఎటువంటి ఘనత అండి అది? ఆఫ్టర్ జస్ట్ 6 days తర్వాత వీడిని సిలువ వేయండి. ఎన్ని రోజులండి? చెప్పరే, ఆ రోజులు లెక్కేకండి. ఎన్ని రోజులు గ్యాపండి పని? ఇప్పుడు నా తప్పు పట్టకండి. ఎన్ని రోజులు గ్యాపండి? జస్ట్ 6 days ఆర్ 6th day. స్తుతించబడును గాక, హల్లెలూయా హల్లెలూయా. ఇంతకాలం అరుస్తున్నారు ఏంటంటే బండలు కేకలేస్తాయి చెప్పిన అన్ని పోయినాయి. వీణ్ణి సిలువ వేయండి. పిలాతు అంటున్నాడు, ఈయన ఏం చేశాడని చెప్పి నేను వదిలేస్తాను. నో, వీడిని సిలువ వేయండి. ఎన్ని రోజులు గ్యాప్ అండి? అటువంటి మనుషులం మనం. ఎందుకండి? ఎందుకండి? ముందు ఒక మాట, వెనుకొక మాట. అంతవరకు పొగిడిన నోరెంత ఎట్టిపోయింది. ఒక్కళ్ళన్నా ఎందుకంటున్నారని ఆలోచించారా? ఒక్కళ్ళు ఆయన చేసినని మర్చిపోయారా? అక్కడ జయకేతాలు, పెద్ద పెద్ద హల్లెలూయలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించి ఇక్కడికి వచ్చేసరికి వీణ్ణి సిలువ వేయండి. అందుకే యేసయ్య అక్కడ అప్పుడు వారిని ఇప్పుడు వీరిని జస్ట్ రీకలెక్ట్ చేసుకొని అసలు వీరేం మాట్లాడతారో వీరికి తెలియదు అన్నందుకు మిమ్మల్ని అదే నోటితో పొగుడుతారు, కనుమరుగు కాక మునిపే తిడతారు. సమయం 8:30 అయిపోయింది. నేను మరలా చెప్తున్నానండి, ఏ విధంగా చెప్తూ పోతే 28 అధ్యాయాలు అద్భుతమైనటువంటి అధ్యాయాలు ఇవి. నేను అంటాను, ఒకవేళ 28 అధ్యాయాలు మనం ధ్యానించిన తర్వాత ఇంకా మారు మనసు పొందక ఇంకా ఏమి చేయకుండా కూర్చుంటే ఇక అంతకంటే ఇక నేనేం మాట్లాడలేను. ఇక అంతే. ఎటువంటి అద్భుతమైన మాటలు. నెక్స్ట్ వీక్లో నేను చెప్పబోయేది కూడా మీకు చెప్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, దీని కంటిన్యూషనే. ఒకసారి చదివించండి. 2వ అధ్యాయము 38వ వచనము. పేతురు, మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన పాయింట్లు 2-3 ఉన్నాయి, చెప్తున్నాను చూడండి. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందితేనే పరిశుద్ధాత్ముడు వస్తాడు. లింక్ చూశారా? ఈ లింక్ చాలా సున్నితమైన థ్రెడ్ ఉంది ఇందులో. ఈనాడు ఇదొక డాక్ట్రిన్. మీరు కేవలము యేసయ్య నామంలోనే బాప్తిస్మము పొందాలి, అప్పుడే ఆత్మ తండ్రి వస్తాడు అని ఒక డాక్ట్రిన్ కూడా ఉంది.
అసలు ఇది ఏమిటి? ఎందుకు ఇలా పేతురు అన్నాడు? దీనిపై పెద్ద తర్జన భర్జనలు. నేను మారు మనసు పొందక మునిపై విని ఆశ్చర్యపోయాను. ఇప్పటికీ యేసయ్య నామములో బాప్తీసం తీసుకుంటేనే పరిశుద్ధాత్ముడు వస్తాడు, లేకపోతే రాడని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇక్కడ ఎందుకు పేతురు అలా అన్నాడు? ఈ పేతురుకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక డాక్టర్నే పెట్టుకున్నారే, అదే ఇంపార్టెన్స్ తక్కిన లేఖనాలకు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇత్యాది విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీక్ నేను చెప్తాను. ఎందుకనగా కంటిన్యూషనే కనుక. అందరం లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తుదాం. ప్రియులారా, మన మనస్సును ఒక్కసారి కాషియస్లోనికి తీసుకొని రండి. నీ ఆత్మ దేని గురించి ఆలోచిస్తున్నది? 4 సువార్తలు రాసినటువంటి దైవజనులు మారు మనసు సంబంధమైనటువంటి, బాప్తిస్మ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైన బాప్తిస్మముల గురించి వివరించిన వివరణను మనం ధ్యానించి ఉన్నాం. మనలో అనేకులు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారు. పరిశుద్ధాత్మని యొక్క వరమును గురించి నిర్లక్ష్య వైఖరిలో ఉన్నారు. ఈనాడు తండ్రి మనతో మాట్లాడుతున్నది ఏమిటనగా, ఇట్స్ ఎ వర్డిక్ట్ అండ్ ప్రామిస్ గివెన్ ఫ్రమ్ ది హెవెన్. ఇది పరలోకము నుండి అనుగ్రహించబడిన ఒక వాగ్దానం. అది అందుకే అన్నాడు, యేసయ్య అన్నాడు, తండ్రి చేసిన వాగ్దానము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29, 30 వచనాల్లో చేసిన వాగ్దానం ఉన్నదే. ఆ వాగ్దానము కొరకు కనిపెట్టమని చెప్పిన మాటలు ఈనాడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అయితే మనము వాటిని పట్టించుకోకుండా ఆత్మ తండ్రి యొక్క అభిషేకమును గురించి కానీ, లేక వరముల గురించి కానీ, లేక అపోస్తుల గురించి కానీ, లేక స్వస్థతల గురించి కానీ, లేక అన్య భాషల గురించి కానీ, లేక ఇంకా దేని గురించి అయినా కానీ ఆలోచిస్తూ కూర్చున్నాము. ఆలోచించవలసిన అవసరం లేదు. ఆలోచించడానికి బైబిల్లో లిఖించబడలేదు. అవన్నీ కూడా వాగ్దానములు. వాగ్దానములు. ఈనాడు అవన్నీ మనకి కూడా వర్తిస్తాయి. ప్రొవైడెడ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఇంట్రెస్ట్. నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే, మనలో ఉన్నదన్న సంగతి నాకు తెలుసు. కొందరు స్త్రీలు, కొందరు పురుషులు పరిశుద్ధాత్మ అభిషేకం గురించి అరుళ్ళు తాస్తూ ఉన్నారు. కొద్ది రోజులలో మీరు కూడా పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశపడు ప్రాణమును తృప్తిపరిచే తండ్రి మనకున్నాడు. వై డు యు వర్రీ? లేదనే వాళ్ళకి ఏది లేదు. అందుకే అన్నాడు, నమ్మి బాప్తిస్మం పొందండి. నమ్మని వారికి ఏదీ లేదు. అదే 17వ వచనంలో పరిశుద్ధాత్మను పొందుకుంటారు, దెయ్యాలను వెళ్ళగొట్టుతారు, స్వస్థతలు జరిగిస్తారు. ఇవన్నీ చెప్పినది ఎప్పటి వరకు అనుకుంటున్నారు? తాను వచ్చేంత వరకు కూడా, తాను 2వ రాకడ వచ్చేంత వరకు కూడా ఈ వాగ్దానాలు ఇవన్నీ పనిచేస్తాయి. ప్రొవైడెడ్ నీవు తండ్రికి ఆనుకొని జీవించినట్లయితే. సువార్తికుడైన ఫిలిప్ చేయలేదా? సువార్తికుడైన స్టీఫెన్ చేయలేదా? సువార్తికుడైన ఓరల్ రాబర్ట్స్ గారు 1946 to 52 వరకు చేయలేదా? అవి మనం నమ్మం. రైన్హార్డ్ బాంకే గారు చేయలేదా? క్యాథరిన్ కుల్మన్ గారు చేయలేదా? మనం నమ్మం. క్రిఫో డాలర్ గారు చేయటం లేదా? టాఫీ డాలర్, షీఈ్ ఎ ఉమెన్, చేయటం లేదా? నమ్మం. నమ్మమండి, నమ్మం. మనకి బయట ప్రపంచం మీద అవగాహనే లేదు, పట్టించుకోము. మానవులకు ఇచ్చిన శ్రేష్టమైన జీవితమును మర్చిపోకండి. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ పాసిబుల్.
ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి. పరలోక నిధులన్నీ నీకే కదా, అన్ని మనకే కదా. రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభువా, అందరూ అనండి, ప్రభువా, ఐ వాంట్ అనాయింట్మెంట్. నాకు అనాయింట్మెంట్ కావాలి, ఆత్మాభిషేకం కావాలి. పరిశుద్ధాత్మ దేవా, మీరు దిగిరండి, నా పైకి దిగిరండి ప్రభువా. నాకు మీరు కావాలి తండ్రి. మీరు వస్తేనే నా ప్రార్థన మారిపోతుంది, మీరు వస్తేనే పరిశుద్ధ గ్రంథ పఠనం మారిపోతుంది, నా జీవితం మారిపోతుంది, నా కుటుంబం మారిపోతుంది, నా యొక్క విలువలన్నీ మారిపోతాయి. నేను మీ బిడ్డను, నా కుటుంబం మీది, నేను మీ వారను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మ తండ్రి మా మీదకి రండి. ఆత్మదేవా రా, పరిశుద్ధాత్మదేవా రా ప్రభువా, రా ప్రభువా, రా ప్రభువా, రా తండ్రి. ఇన్వైట్ చేయండి, రా ప్రభువా. నీకు విశ్వాసం ఉన్నట్లయితే, నీవు నిజముగా ఇన్వైట్ చేసినట్లయితే, తండ్రి సిద్ధముగా ఉన్నాడు, తండ్రి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలమైన గాలి ఒక్కొక్కరిపై వీచగా అగ్ని వంటి అభిషేకము విభాగింపబడిన నాలుకల వలె వారి మీదికి దిగినప్పుడు వాక్ శక్తి అనుగ్రహించబడి అందరూ ప్రవచించ మొదలు పెట్టారని లేఖనాన్ని ధ్యానించాం. ఆ అనుభూతిలోనికి, అనుభవంలోనికి మనం వెళ్ళాలి. కనీసము అపోస్తుల కార్యముల గ్రంథానికైనా అందరూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఏ ఒక్క ఎపిసోడ్ని వదిలిపెట్టకండి. అద్భుతమైన గ్రంథము. ఈ గ్రంథము ధ్యానించిన తర్వాత కూడా నీవు నేను లేవకుండా కూర్చుంటే జీవిత సాఫల్యం లేనే లేదంటాను నేను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదము చెంత అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 2వ అధ్యాయము 10 వచనాల వరకు ధ్యానించి ఉన్నాం. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను ప్రభువా మేము నెమరు వేసుకుంటాం. మాలో నుండి ప్రవక్తలను, సువార్తికులను, అపోస్తులుగా లేవనెత్తండి, యవన బిడ్డలను లేవనెత్తండి ప్రభువా. వారి పరిచర్య మారాలి, వారి భాష మారాలి, వారి జ్ఞానం మారాలి. ప్రతి విషయాన్ని లోతైన కరుడుగా వినబడుతున్నదనే అనుభవంలోనికి వెళ్ళాలి. అలల మోత కాదు, కరుడు మోత వినాలి. తండ్రి యొక్క అభిషేకమును పొందుకొని లోతైన విషయములు ధ్యానించుటకు, పరలోక మర్మములను తెలుసుకొనుటకు, 3rd డైమెన్షన్ 4th డైమెన్షన్ లోనికి వెళ్ళే గొప్ప భాగ్యము మాకు కూడా ప్రసాదించండి. జరుగుతున్న బైబిల్ స్టడీని ఆశీర్వదించండి. మా మధ్యలోనికి నడిపించబడినటువంటి దైవజనులను, సువార్తికులను, కాపర్లను దీవించి ఆశీర్వదించండి. సంఘ పెద్దలు, యేసు కరుణా ప్రార్థన మందిరంలో జరుగుతున్నటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ, ఉమెన్ ఫెలోషిప్, యూత్ ఫెలోషిప్ను దీవించండి. ప్రపంచమంతటా జరుగుతున్నటువంటి మీ రాకడ సువార్తా సభలను దీవించండి. సాతాను గలిబిల్ని తీసివేయండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి అవిశ్వాసమును తీసివేయండి. ఎందుకు పనికిరాని డిబేట్స్ పెట్టుకున్నట్టు కాలయాపన చేయడము వృధా అని చెప్పిన మాటలను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. మాలో వెలుగును ప్రసరింపచేయండి. నిజ వెలుగును మేము పొందుకొని నిజ వెలుగులో సంచరించే గొప్ప భాగ్యం మాకు ప్రసాదించమని, మా కుటుంబాలను దీవించమని, మా ఉద్యోగమును దీవించమని, వ్యాపారమును దీవించమని, జ్ఞానమును దీవించమని, మేము మీ బిడ్డలుగా రాబో దినముల్లో గొప్ప పరిచర్య చేసే 5 స్టెప్ ఫార్ములాలో ఉపదేశకులు, కాపురులు, సువార్తికులు, ప్రవక్తలు, అపోస్తుల వలె మారి ఆత్మవరములను, ఆత్మఫలముల చేత సంధించబడి గొప్ప పరిచర్య చేయనట్లుగా దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో నేను వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడి ఉన్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మానవ ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధములు చేసిన వారిని క్షమించున్న ప్రకారం మా అపరాధం క్షమించు. మా శోధన నుండి దృష్టిని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము
నిరంతరము మనకును సంఘమునకు తోడే నీడే ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.